జీవితంలో నువ్వు ఎలాగన్నా సంపాదించు. మోసాలు చేసి, ద్రోహాలు చేసి, పాపాలు చేసి ఎలాగన్నా సంపాదించు. కానీ రేపొద్దున నీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత సమాజం కానీ, వాళ్ళుగా కానీ, మా నాన్న ఇలాంటి వాడు, మా అమ్మ ఇలాంటిది అని తెలుసుకున్నారనుకో, అంతకన్నా వర్స్ట్ మీ జీవితానికి ఇంకొకటి ఉండదు. అందుకే రేపొద్దున పిల్లలు పెద్ద అయిన తర్వాత మా నాన్న వాళ్ళ నాన్న గురించి, అమ్మ గురించి గొప్పగా చెప్పుకునేలాగా ఒక తల్లిదండ్రులు బతకాలి. మనం సంపాదించాలి. లేదనుకో, ఎలా పడితే అలా సంపాదించాం, ఏదో చేసి సంపాదించాం, కుప్పిగంతులేసి సంపాదించామంటే రేపొద్దున పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏది వాళ్ళు నిజానిజాలు తెలుసుకున్న తర్వాత అంతకన్నా అవమానం, మా నాన్న ఇలాంటి వాడా, మా అమ్మ ఇలాంటిదా, ఇలా సంపాదించారా, అంతకన్నా అవమానం ఒక మనిషి జీవితానికి ఇంకొకటి ఉండదు. కాబట్టి అందుకే దేనికి వచ్చే రిజల్ట్స్ దానికి ఉంటాయి. లేట్ అవ్వచ్చు, కానీ దాని రిజల్ట్స్ చాలా బలంగా మనకు తగులుతాయి. సో కాబట్టి అందుకే ధర్మబద్ధంగా జీవించండి, కష్టపడి జీవించండి. రేపొద్దున మీరు 10 రూపాయలు సంపాదించిన, మా నాన్న ఇంత కష్టపడ్డాడు, మా అమ్మ ఇంత కష్టపడింది మమ్మల్ని చదివించడం కోసం, ఎన్నో కష్టాలు పడ్డారని గొప్పగా చెప్పుకునేలా ఉండాలి. అంతేగాని కోట్లు సంపాదించినా కూడా వాళ్ళని కొట్టి సంపాదించాడు, వీళ్ళని కొట్టి సంపాదించాడు, ఇలా పడి దొర్లి సంపాదించారు అని రేపొద్దున పిల్లలకు తెలిసిందనుకో, అంతకన్నా దౌర్భాగ్యమైన జీవితం ఇంకొకటి ఉండదు. కాబట్టి అందుకే పిల్లలు రేపొద్దున 10 రూపాయలు సంపాదించిన గొప్పగా చెప్పుకునేలాగా మనం జీవించాలి.